అయితే ఇంకొకటి మెనోపాజ్ స్టేజ్, విమెన్కి ఇంకొక స్టేజ్ వచ్చేసి మెనోపాజ్ స్టేజ్. ఈ స్టేజ్కి ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఏ స్టేజ్లో ఇది వస్తుంది అసలు మనకి అనేది? మెనోపాజ్ అనేది ఇండియా లోపల 51 ఇయర్స్ యావరేజ్ అండి. 51 ఇయర్స్ అంటే 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు ఎప్పుడైనా మెన్సెస్ ఆగిపోవచ్చు. మనం ఎప్పుడు మెనోపాజ్ అని అంటామంటే 1 ఇయర్ వరకు వాళ్ళకి పీరియడ్స్ రావద్దు. 1 ఇయర్ వరకు పీరియడ్ రాలేదంటే అప్పుడే అది మెనోపాజ్. ఓకే. సో ఆ టైం లోపల ముందే మన జాగ్రత్త. ఈ 1 ఇయర్ తర్వాత వరకు రాకపోయినా మనం టాబ్లెట్స్ వేసుకుంటే కొంతమందికి వస్తుంది, అది మెనోపాజ్గా కన్సిడర్ అవ్వదు. అంటే ఆల్రెడీ మెనోపాజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక సోషల్ ఇబ్బంది ఉందని అనుకోండి, గుడికి పోవాలో అదని చెప్పి పీరియడ్స్ వచ్చేస్తే బాగుంటుంది నాకు, మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది అని అలాంటి వాళ్ళు వేసేసుకుంటారు. వేసుకొని మధ్యలో కూడా పీరియడ్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ అలాగే ఏమీ అవసరం లేకుండా వాళ్ళు వదిలేసినారంటే 1 ఇయర్ వరకు పీరియడ్ రాలేదంటే మెనోపాజ్ వచ్చినట్టు. సో అలాంటప్పుడు మనం నిర్ధారణ చేసుకోవాలంటే FSH అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ FSH అనే బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇట్లా మెనోపాజ్ వచ్చేసింది అని చెప్పేసి. 25 అండ్ అబవ్ ఉంటే మెనోపాజ్ వస్తున్నది అని అర్థం. ఏజ్లో రావచ్చు మేడం ఈ మెనోపాజ్ అనేది? 51 ఆర్ ఇంకా ఇప్పుడు మనకి 51 ప్లస్ ఆర్ మైనస్ అంటాం కదమ్మా, అంటే 45 ఇయర్స్కే రావచ్చు. 40 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు మెనోపాజ్. ఓకే. సో ఈ వచ్చేదానికంటే ఒక 2 to 3 ఇయర్స్ ముందు కూడా వాళ్ళకి కోల్డ్ స్వెట్టింగ్, హాట్ ఫ్లషెస్, ఇరిటబిలిటీ, మతిమరుపు ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు ముందు కూడా స్టార్ట్ అవ్వచ్చు. నీకు మెనోపాజ్ వచ్చినప్పుడే కాదు, మెనోపాజ్కి ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ కూడా ఇవన్నీ స్టార్ట్ అవ్వచ్చు. దీస్ ఆర్ వాసోమోటార్ సిమ్టమ్స్ అంటాం అనమాట. సడన్గా వాళ్ళకి వేడి గాడ్పులు రావడం, చల్లటి చెమటలు పట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సో దట్ హ్యాపెన్స్ బిఫోర్ ఆల్సో. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ PCOD కానీ PCOS కానీ రెండు ఒకటే ఆల్మోస్ట్. ఇది ఎక్కువగా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది సర్వైకల్ క్యాన్సర్కి దారితీసింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇట్స్ నాట్ సర్వైకల్ క్యాన్సర్కి దారి తీయటం లేదండి, బ్రెస్ట్ క్యాన్సర్కి, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి దారి తీస్తున్నది. ఇంతకుముందు మేము ఇంత బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇంత ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ చూడలేదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనమాట, హైపర్ ఈస్ట్రోజన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ మేము 30 ఇయర్స్కి చూస్తున్నామండి, 40 ఇయర్స్కి చూస్తున్నాం. మేము ఎంత 40 ఇయర్స్ తర్వాత ఫ్యాటీ, 40 ఒబీస్, డయాబెటిక్ ఇలాంటి వాళ్ళకి మేము చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు 30 ఇయర్స్కే చూసేస్తున్నాం. పాలిసిస్టిక్ ఓవరీస్ ఎక్కువ కొద్దీ ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అవును. అంటే ఈ రెండు రాకుండా ఉండాలంటే మనం ఏం ప్రికాషన్స్? సేమ్ థింగ్ అండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకోవాలి.